ఆ కళాకారుడు భిన్నంగా ఆలోచించాడు. అతని ఆలోచనకు పదును పెట్టి ఔరా అనిపించాడు. అతిపెద్ద కళాన్ని తయారు చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. భారతీయ పాలిగా నామకరణం చేసిన ఆ పెన్నును త్వరలోనే ప్రధాని మోదీకి అంకితం ఇవ్వనున్నారు. జేబులో ఇమడని ఈ ప్రత్యేక కలం రూపకర్తకు జేజేలు కొట్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అతిపెద్ద భారతీయ పాలి రూపశిల్పి నిజామాబాద్ శ్రీనివాస్ నగర్ కు చెందిన విశ్రాంతోపాధ్యాయుడు ఎంఎస్ ఆచార్య. ఇటీవల దానిని సందర్శించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధాని మోదీని కలిసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. తన కళ త్వరలో నెరవేరబోతుందని ఆచార్య అన్నారు. కలం సృష్టికి 2010లో అంకురార్పణ జరిగింది. 37 కిలోల 230 గ్రాముల ఇత్తడితో 18 అడుగుల 4 సెంటీమీటర్ల పొడవుతో భారతీయ పాలీని ఆచార్య తయారు చేయించారు. ఇద్దరు కళాకారులు 448 గంటల పాటు శ్రమించారు. తయారీకి 3,50,000 రూపాయలు ఖర్చయింది. మన భారతీయ పాలిని రూపొందించడం జరిగింది. ముగ్గురు కళాకారుల సహకారంతో ఇత్తడితో తయారు చేసినటువంటి ఈ పెన్ను 2011లో ఏప్రిల్ 26వ తేదీన హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవించి మన భారతీయ ఔన్నత్యాన్ని కళలను ప్రపంచానికి చాటాలే, మన భారతీయ సంస్కృతి సమైక్యతను కూడా ప్రపంచానికి చాటాలన్నదే దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం. అందుకోసమే తయారు చేయడం జరిగింది. భారతీయ నృత్య రీతులు, సంగీత వాయిద్యాల రూపాలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన కలం 2011లో గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. మరికొన్ని అవార్డులు దక్కాయి. ఎంపీ సహకారంతో త్వరలో దేశ ప్రధాని మోదీకి కళాన్ని అంకితమివ్వనున్నారు ఆచార్య.